అందరు చూస్తారు దవదవ కానీ ఇంకోట బ్రౌన్ రైస్ ఉన్నాయి తీసుకున్నామా? బ్రౌన్ రైస్ తినం పీకమేమో పీకోమా. ఒరే చారీ, నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. ఇంకెందుకు అది చెత్తకు కవర్లు లేవు. డస్ట్బిన్ కవర్ లేవా? నేను తీసుకుంటున్నావా? ఎందుకులే నీకు వేసి బతుకు. ఎందుకులే నువ్వు బతుకుతావు. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు, ఎంత అద్భుతంగా ఉంది. కుక్క గొడుగులు కుక్కు చోవస్ వస్తాయి అనుకునేటోళ్ళు. గైస్, మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? డీమార్ట్కి వెళ్తున్నాము. డీమార్ట్లో కొన్ని సరుకులు కొనడానికి వెళ్తున్నాము. సో ఎన్ని సరుకులు కొంటామో, ఎన్ని సరుకులు అక్కడ కొంటామో, ఎన్ని సరుకులు తింటామో ఒకసారి చూడండి, నోటీస్ చేయండి. అదే కాకుండా నేను కొనేదానికన్నా అరుణ్ని దమ్ చేసేది ఎక్కువ. అరుణ్కి కోపం తెప్పిస్తా ఈరోజు. ఎంత కోపం అంటే అంత కోపం తెప్పిస్తాను. పైకి రా. కొన్ని ఒకసారి వీడియో డీమార్ట్కి వచ్చినాక ఫస్ట్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటే, మనం చిన్న బుట్టలు తీసుకోవద్దు. ఒక సరుకులు కొన్నా, 2 సరుకులు కొన్నా చిన్న బుట్టి తీసుకున్నాం అనుకో, చిన్న ఏం కొంటున్నామా ఏం కొంటలేమని సరిగ్గా పట్టించుకోరు. పెద్దది ఇది ఒక చాయ్ పత్తా కొన్నా కానీ ఇదే తీసుకోవాలి. పెద్దది తీసుకుంటే పట్టించుకుంటారు. ఓకే మేడం, పైకి రా. పంకిన్ చూపిస్తున్నాను. ఈ జియా సీడ్సే కదా? చియా సీడ్స్. నడు. ఆడ మా అన్నే ఉంది. అటుకులు తీసుకో, ఆ పప్పు కూడా తీసుకో, మంచిగా ఉంటుంది. కొన్ని చాలు. ఎన్ని తీసుకుంటా? పెద్ద కవర్ సంచి పెద్ద సంచి తీసుకొని దాంట్లో వేసుకొని బుక్కుంటారా? అగో అందరు చూస్తారు దవదవ కానీ ట్రాఫిక్ జామ్. ఒకరు చూసి మనం కొట్టేదాకుంది. నీకైతే కొడుతున్నా పేరు చెప్పు. నీ పేరు చెప్పి ఇంకా కొడతారు. అందరు మనడం చూస్తాం. 104 రూపాయలు. సోనా మసూరి అంట, కర్నూలు. బియ్యము అట్లా కొన్ని నోట్లో వేసుకొని తెలిసి చూడాలి. చంపమి కానీ చంపుతాం అది. చూసుకోమా తినకట్లా. బిర్యానీ రైస్ ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయి? ఏం కాదు తీసుకున్నాం.
బాస్మతిలే కదా బాస్మతి కానీ ఇంతగానో ఎందుకు ఇంకా ఇంకోటి బ్రౌన్ రైస్ ఉన్నాయి తీసుకున్నామా బ్రౌన్ తినం పీకమేమో తీకోమా ఒరే చారీ నువ్వు కొంచెం నోటితోలు తగ్గించాలరా. మీరు కూడా ముతక మాటలు తగ్గించాలి. పిల్ల పెద్ద కవర్లు లేదా నువ్వు చూస్తే గలీజ్ ఉంటాయి చిక్కులు చేయకున్నాను తినడానికే వచ్చిన అంటున్నాను. టేస్ట్ చూసుకుంటారు కొంతమంది. బెల్లమా టేస్ట్ అంటే ఏదో కొంచెం తినాలి మొత్తం నేను టేస్ట్ అవసరం. ఇంకోటి పోయి మీరు పడుతుంది ఏ తలంబరాలా అవి మనకు అట్లా పోస్తున్నావు ఇది ఉంది ఇంకెందుకు అది చెత్తకు కవర్లు లేవు. డస్ట్బిన్ కవర్ లేవా నేను తీసుకుంటున్నావా ఛీ ఎందుకురా నీకు ఈ ఏస్ బతుకు ఛీ ఎందుకురా నువ్వు బతుకుతావు ఛీ వాళ్ళు పట్టుకుంటారు బయట ఎందుకు పట్టుకుంటారు? కవరే మన పుణ్యం. అవును. ఒకవేళ సేఫ్టీగా చినిపోతే అమ్మో. చిన్న పోరం డైపర్ వేసినట్టు అంత కష్టపడుతున్నాం. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? నేను లేపుతాను పోయి లేపుతాయి అసలేదులే కొన్ని కవర్లు జాపెట్టుకున్నాం. ఏ చెయ్యకట్లా సిగ్గుపోతుంది నీకు దండం పెడతా సిగ్గుపోతుంది నేను వెళ్ళిపోతాను. నాన్న చెయ్యక పెట్టా గలీజ్గా బెల్లం అయిపోయినది కొంచెం బెల్లం ఏది పట్టుకో బియ్యం పట్టుకో. వీరి తీసుకుని అరే గో ఇది పట్టుకో ఫస్ట్. ఆగు బియ్యం ఇంకా పప్పు కూడా ఇష్టం. ఎర్రపప్పు బెల్లం ఎవ్వరు తినడు ఇది ప్రపంచంలో ఎవ్వరు తినడు. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రే ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా? కడుపు నొస్తుంది నువ్వు రప్ప తింటున్నావు. అదో సామాను దాంట్లో 2-3 ప్యాకెట్లు వేసి నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతంగా ఉంది. పాపకు కూడా తినిపించిన చెప్పదా అసలు ఏమేమి తీసుకున్నావు? యోగర్ట్స్ అవి దేనికి? ఏంది ఆగు ఏమో అన్నావు ఏం ఖర్చు? హెల్త్కి యోగర్ట్ మంచి తెలియదా నీకు? చదువుకోలేవా నువ్వు? చదువుకోలేదు. అదేంటి ఇది పెరుగు ప్యాకెట్, ఇది మజ్జిగ, బటర్ మిల్కా అయిపోలే ఇంకా మరి నడు ఇంకెంతసేపు ఇంకేం తీసుకుంటున్నావు? ఏరా లేట్ అవుతుంది నడు ఓవర్ యాక్షన్ చేయదు నీ చల్లగా లేదు.
ఇంకో ఇది చిన్నప్పుడు మేము కుక్క గొడుగులు కుక్కు చోస్ వస్తాయి అనుకునేటోళ్ళు మా అమ్మ ఇప్పటికీ అసలు ముట్టుకోదు కుక్క చోస్ వస్తాయా? కుక్కు చోస్ వస్తాయి కుక్క గొడుగు లాగా. కుక్క కూడా లేదు, పుట్ట కూడా లేదు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. కర్రలు ఇస్తొచ్చు. నువ్వు నా బాటిల్స్ ఎందుకు తీసేసిన వాళ్ళకి? పనికి మాల ఖర్చు అదంతా వేస్ట్ ఖర్చు. అందుకే ఇక్కడ లేవా వాటర్ బాటిల్? అందుకే నేను నీ సబ్బులు కూడా తీసేసిన. మంచి పని చేసినావు. నువ్వు స్నానం చేసుకోక నేను స్నానం చేయగా మాడి మొక్కలు వేసుకొని కూర్చుందాం. వీటిని ఇంకో డీమాటోళ్ళు దొంగని అనుకోకురి, చిన్న దొంగని. మళ్ళీ నా మీద ఏం కేసులు వేయకండి. ఇంటికి వచ్చినాక ఏందో ఏమన్నా ఒకటి బియ్యమా ఇది గట్ట కట్టుకో. ఏందో ఏమన్నా ఒకటి బియ్యమా ఇది గట్ట కట్టుకో. కాదు ఏం కట్టినావు దాంట్లో? చెప్పుకో. ఏం కట్టినావు? ఒకటి బియ్యం లెక్కనే కట్టినావు అవి. ఇవన్నీ దొంగ లెక్కలు. డిమార్ట్ అఫీషియల్ నేను ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేస్తా. డిమార్ట్లో నీ ఫోటో పెడతారా వచ్చేది? ఎందుకు 10,000 బిల్లు చేసినాక ఈ మాత్రం ఇయ్యరా సార్? నేను ఆల్రెడీ ఇవి టేస్ట్ చూసి మళ్ళీ కొనుక్కున్న కూడా పావు కిలో కొనుక్కున్న. బెల్లం ముద్ద ఒకటి కూడా ఏం కొనుక్కోలే సార్. మీరు నా మీద ఏం తగిన చర్యలు ఏం తీసుకోకండి. కావాలంటే క్యూట్గా బుజ్జగియండి. డిమార్ట్కు బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకున్నా నన్ను పర్లేదు. పిచ్చండి ఇది.